వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లి గుహల వద్ద మెగా యోగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. నేతన్నలకు శుభవార్త, చేనేత రంగ అభివృద్ధిపై మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు. చిన్నారి నిరంజన్ కు అండగా బండ్ల గణేష్ 5 లక్షల ఆర్థిక సాయం. అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రామ్దేవ్ ను ప్రశంసించిన సీఎం యోగా ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు సాధించారని అన్నారు. 190కి పైగా దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, ఇది భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత అధిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమతుల్య జీవనం కోసం యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తన ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. He was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places. I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga has become mass momentum. On behalf of the country, I am thanking him. That is the biggest contribution. Here, yoga is our tradition. Yoga is our knowledge. Yoga is our, not only yoga, meditation is heritage. Today, another very historical day, Undavalli Caves. Yes. We are doing yoga here. This is 6th and 7th century. And also if you see the beautiful place, nature, it is a part of Amaravati. Amaravati as on today, people's capital. In our history, mythological history, if you can go through, angels' capital. Devendra was the king there. Here, we wanted to build similar model. Yes. This is where I am very happy. Nowhere in the world it has been done. Voluntarily, 29,000 farmers came forward to donate. భారత్ ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోడీ చేస్తున్న కృషికి సీఎం చంద్రబాబు తోడయ్యారని యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారు. చంద్రబాబు తరహాలో ప్రతి సీఎం పనిచేస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారం అవుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను సీఎం చంద్రబాబు తిలకించారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను రామ్దేవ్ బాబా సీఎం కు వివరించారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతి యోగా రాజధాని అయిందని పేర్కొన్నారు. Honorable Chief Minister Chandrababu Naidu Garuji is our mentor, our inspiration, our motivation, and we are seeing the health, wealth, peace, prosperity, spirituality in one person. You are here, and what is your vision for Andhra? ये हम पूरा देश में इस विजन को लेकर के औरों को भी प्रेरणा देंगे, लेकिन फॉर आंध्राज farmers, we will create something different, incredible work through our institution for farmers, for youth. And what is your vision about spiritual land,
చేనేత శాఖ మంత్రి సవిత గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో అనుసరించిన విధానాలు చేనేత రంగానికి తీవ్ర నష్టం కలిగించాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేనేత రంగంలో సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. చేనేత కార్మిక కుటుంబాలకు గౌరవప్రదమైన ఆర్థిక భద్రత కలిగిన జీవితం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చిందని, అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. చేనేత కుటుంబాల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, అలాగే ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని మంత్రి సవిత వెల్లడించారు. చేనేతలకే మరి 4 వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం. ఆ మాట ప్రకారం మరి నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, సుమారుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేశాం. అందులో హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాల కంటే పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి ప్రతి నేతన్నకు మగ్గం ఉన్న హ్యాండ్లూమ్ మగ్గం ఉన్న నేతన్నకు సుమారుగా నెలకు 200 రూపాయలు దాకా వారికి ఆదా చేయబడుతున్నాం. అదేవిధంగా ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చెందుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి పవర్లూమ్ మగ్గం మరమగ్గం నేతన్నలకు సుమారుగా నెలకి 1,860 రూపాయలు, మరి ఏడాదికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ పథకానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చేనేత వస్త్రాల అమ్మకాలు, ఎందుకంటే వారు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను, అదేవిధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే విధంగా మరి ప్రైవేట్ కంపెనీస్తో కూడా మరి ఆద్యం, టాటా తనేరా, కోఆప్టెక్స్ వంటి సంస్థలతో మరి డైరెక్ట్గా చేనేత సంఘాలకే మరి ఒప్పందాలు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ కు సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. హనుమకొండలో నిరంజన్ ను పరామర్శించిన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆశలు కోల్పోవద్దని సూచించారు. ఈ సందర్భంగా నిరంజన్ భవిష్యత్ విద్య, వైద్య అవసరాల కోసం 5 లక్షల చెక్కును అందజేశారు. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నిరంజన్ ను పరామర్శించిన విషయం తనను ఎంతో కదిలించిందని బండ్ల గణేష్ తెలిపారు. తనకు ఒక కారు కొనాలని ఉందని నిరంజన్ అమాయకంగా చెప్పిన మాటలు తన మనసును తాకాయని అన్నారు. నిరంజన్ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించిన బండ్ల గణేష్ భవిష్యత్తులో కూడా అవసరమైతే తన సహాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన మానవత్వం, కరుణకు నిదర్శనంగా నిలిచింది. అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారో అనుకుండా అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే, ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారు చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి కారణం కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి. ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకి అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళి ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరు ఏం బాధపడద్దని చెప్పారు. ఆ బాబు బాగుండాలని పూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరిమిల్లిలో టీడీపీ నేత బండి ప్రసాద్ తన సరిహద్దు రైతుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సరిహద్దు ఆక్వా చెరువుకు సంబంధించి రైతు దొమ్మేటి పాండురా విఠల్ ను భయభ్రాంతులకు గురిచేసి సరిహద్దు స్థలాన్ని కబ్జా చేశాడు.
దీంతో బాధితుడు ఆచంట రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీ నేతనని, నన్ను ఎవరు ఏమీ చేయలేరని భయభ్రాంతులను గురిచేసి పొలం పనికి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేసి స్థలాన్ని కబ్జా చేశాడని బాధితుడు పాండురంగ విఠల్ వాపోయారు. తాను వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటానని, తాను లేకుండా ఈ విధంగా పొలం గట్టు పంట బోధిని కబ్జా చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అక్కడికి వెళ్లిన కొంతమంది ఛానల్ ప్రతినిధులను అధికార పార్టీకి చెందిన ప్రముఖ ఛానల్ రిపోర్టర్ చేత బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. నమస్కారం అండి, నా పేరు దుమ్మిటి పాండురంగ విఠల్, మాది కొరగూరుమిల్లి. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాం. ఈ పొలం నాది 1 ఎకరం పొలం అండి ఇది. అయితే ఈ పక్కన బండి ప్రసాద్ ఆయనది కూడా పొలం ఉంది. 15 సంవత్సరాల నుంచి చెరువులు నడుస్తున్నాయి ఇవి. నేను చెరువు పర్మిషన్ తెచ్చుకుని చెరువు చేశాను. ఈ 2 చెరువుల మధ్యన ఒక 4 అడుగులు పంట బోధి తవ్వాము. ఇప్పుడు ఆయన సడన్గా పంట బోధిని పూర్తి చేశాడండి. నేను ఫోన్ చేసి అడిగితే ఇక్కడికి వచ్చి రా మాట్లాడడం చూద్దామని అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఏ విధమైన సమాధానం చెప్పకుండా కొంచెం ఏంటంటే దౌర్జన్యంగా ముందుకెళ్తున్నాడు. జేసీబీ తోటి ఈవేళ బోధి తవ్వుదామని తీసుకొచ్చాము. జేసీబీ వాళ్ళని భయపెట్టి మమ్మల్ని అందరినీ ఇది చేశాడు. అంటే ఒక రకంగా ఇది నాది కబ్జా చేశాడండి. ఏమన్నా అడిగితే నేను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కొంచెం లీడర్గా ఉన్నాడండి, అది మా మీద చూపిస్తున్నాడు. మేము ఇక్కడ ఉండం, హైదరాబాద్లో ఉంటాము. వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. నేను సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పటికి మా చేం చేసే రైతుల్ని ఇబ్బంది పెట్టడం అది జరుగుతుందండి. మేము ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడాము. పెద్దలను కూడా తీసుకొచ్చి చూపించాను, మోతుబరిని తీసుకొచ్చి చూపించాను. ఈ బండి ప్రసాద్ గురించి చెప్పాలంటే అండి, ఇతను క్యారెక్టరు చాలా దారుణం అనమాట. అంటే పంట పొలాల మీద, పంట బోధుల మీద అన్ని ఈ కబ్జాలే. ఇతని ఇంటి దగ్గర కొరగూరుమిల్లి ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గర చూస్తే మీరు ఆల్రెడీ అతను బోధి మీద మొత్తం రూమ్ కట్టేసి హోటలే చేసేసాడు. ఇంక ఈ నోరేసం పడిపోతాడండి, ఎవ్వడి మీద లేదు. ఏంటంటే వెనక ధైర్యం ఏంటంటే నా వెనకాల పార్టీ ఉంది, ఏదో నేనే టీడీపీ లీడర్ని, నేను అసలు ఎవ్వడు ఏం చేయలేడు. అంటే మాకు కూడా ఎమ్మెల్యే గారు పెద్దన సత్యనారాయణ గారు అందరూ ఎమ్మెల్యే, మాకు కూడా ఎమ్మెల్యేనే అని కాదు. వీళ్ళకే వీళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పుడు మనం ఏమి ఇక్కడ ఏం రూల్ ఉండదు, వీళ్ళు ఏమంటే అదే నడిచిపోవాలి. ఇక్కడ బంగారులుగా 10-20 సంవత్సరాల నుంచి ఉన్న బోధిని పూడ్చేసి వాళ్ళని ఇష్టం వచ్చింది చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. ఇందాక అసలు తొడలు కొట్టేసి ఏంటి జేసీబీ డ్రైవర్ని అయితే భయపెట్టేశాడండి, పారిపోయాడండి. హంగాను అతను వచ్చినాడు అంత దారుణంగాను. నా మీద హంగాను నువ్వేం చేస్తావు చేసుకో, బండి ప్రసాద్ ఏంటో చూపిస్తాడు అని అన్నాడండి. బండి ప్రసాద్ అంటే చూపిద్దాండి. అంటే వీళ్ళకైనా పార్టీ మాకు కాదా? మేము ఓట్లు వేయలేదా? వీళ్ళని గెలిపిలేదా? అంటే వీళ్ళని చూసుకుని వీళ్ళు మమ్మల్ని ఎంతైనా భయపెట్టేస్తారా? మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. నువ్వు ఎలా వస్తావో చూడని అంటాడు. బండి ప్రసాద్ అంటే ఏంటో నేను చూపిస్తా, నా గురించి నీకేం తెలుసు అని అంటున్నాడు. గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జనసేన నేతలు పరామర్శించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారి కుటుంబాన్ని పరామర్శించామని, పోలీసులు గాదె సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేస్తుందని, శవ రాజకీయాలు చేయడం మొదటి నుంచి వైసీపీకి అలవాటేనన్నారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవం కాదా అని సామినేని ప్రశ్నించారు. ఈరోజు విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాదె సాయి కృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాదె సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల, మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం
మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన మన నాగరాజు, ఆ నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదు అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతను వెంటనే మనం తీసుకురావాలి. సాయికృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి జరిగిన విషయం గురించి ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ దీన్ని రాజకీయం చేయడం కోసం అనేక రకాలుగా మరి మన ప్రభుత్వం మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వంలో ఉన్నా, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ టైంలో కూడా జరుగుతాయి. సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నేరాలు, పరిశోధనలు, పోలీస్ స్టేషన్లు, దర్యాప్తులు, కోర్టులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదైనప్పుడు కూడా తప్పు జరగకూడదు. ఏ అధికారి తప్పు జరిగినా శిక్షించాల్సిందే. చట్టం దాని పని తను చేసుకుంటూ పోవాలి తప్ప ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం జరగకూడదనే ప్రభుత్వం యొక్క లక్ష్యం. తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ తన్యుడు మోక్షజ్ఞ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మోక్షజ్ఞకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమస్యలుంటే సంకోచించవద్దు, నేరుగా తెలియజేయండి. యూనిఫామ్ కు గౌరవం తీసుకొచ్చేలా విధులు నిర్వహించాలి. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, సంక్షేమంపై అదనపు ఎస్పీ ప్రత్యేక సూచనలు. పరేడ్ ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, ఐక్యత పెంపొందుతుంది. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్ లో శనివారం వారాంత పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడారు. डिसिप्लिन सर्विस हैं जहाँ पे स्ट्रिक्ट हायरार्की होती है, जैसे एक तो सीनियर एसपी हो गए, फिर एडिशनल एसपी, एएसपी, फिर नीचे तक कांस्टेबल्स तक, होमगार्ड्स तक, जहाँ पर भी स्ट्रिक्ट हायरार्की होती है वहाँ पर कुछ चीज़ें डिसिप्लिन में डाली जाती है, जिसमें से एक तरीका होता है परेड का। जो आर्मी है, जो पुलिस है, अदर सर्विसेज हैं, इसमें सीनियर्स जो अपने सबॉर्डिनेट्स होते हैं उनको इंस्ट्रक्शंस देते हैं जो बहुत बार बहुत डिफ़िकल्ट होते हैं। जैसे कभी कभी आपको बोला जाएगा कि पुलिस में 10 से 12 घंटे की रात की ड्यूटी, फिर बंदोबस्त में धूप की ड्यूटी करें। तो ये सारा का सारा कि अगर एक सीनियर ने जूनियर को बोला है वो फॉलो होना चाहिए। ये सब इंस्टिल करा जाता है परेड के थ्रू कि अगर एक इंस्ट्रक्शन सीनियर से जूनियर आया है, इससे फ़र्क नहीं पड़ता कि वो आपसे कितना बैच सीनियर है, कितना रैंक सीनियर है, अगर कोई इंस्ट्रक्शन ऊपर से नीचे आया है तो आपको फॉलो करना है।
ये सारी चीज़ें आर्मी में भी होती है कि आपको बोला जाता है कि अगर कोई सीनियर बोले जूनियर को कि आपको जाके इस पोस्ट पे खड़ा होना है, भले ही आपकी लाइफ को भी खतरा है, लेकिन आपको उसको फॉलो करना है। ये डिफ़िकल्ट इंस्ट्रक्शंस फॉलो करने के लिए कि कोई इम्पॉर्टेंट टाइम पे मना ना करे, उनमें से एक तरीका है यूनिफॉर्म। यूनिफॉर्म का मतलब क्या होता है, अगर सिंपल शब्द में समझाऊं, यूनिफॉर्म मतलब यूनिफॉर्मिटी। यूनिफॉर्मिटी मतलब हम सब एक जैसे दिखने चाहिए। इसी का रीज़न है कि गवर्नमेंट ने हमें बोला है कि आपके यूनिफॉर्म सेम, आपका बेल्ट सेम, आपको सबको शेव करना इम्पॉर्टेंट है, ताकि एक यूनिफॉर्म सब एक जैसे दिखें। हम लोग वी आर पार्ट ऑफ अ बिग फैमिली, एक बहुत बड़ा परिवार है हमारा, जैसे पुलिस, मेदक पुलिस जैसे हम यहाँ पे बोलेंगे, उसमें वी आर अ बिग पार्ट ऑफ फैमिली, जिसमें एक हमारा हेड है जिन्हें डिस्ट्रिक्ट एसपी कहते हैं, उसके बाद अदर ऑफिसर्स हैं। तो इसलिए यूनिफॉर्म की ఇంపార్టెన్స్ बहुत ज़रूरी है, इसे आप समझें हमें। కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. స్థలం వివాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. చిన్నపాటి తగాదా కాస్త ఘర్షణకు తారితీయడంతో సొంత మామని విచక్షణారహితంగా కొట్టి చంపాడు ఓ అల్లుడు. ఈడుపుగల్లు గ్రామంలో కలకలం రేపిన హత్యోద్ధానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా ఈడుపుగల్లు గ్రామంలో దారుణ హత్య కలకలం సృష్టించింది. స్థలం వివాదంలో మామను అల్లుడే కడతేర్చిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పాల సాంబశివరావు అనే వ్యక్తి తన చిల్లర కొట్టు పెట్టుకునేందుకు వీలుగా స్థలంలో మట్టిని చదును చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని తమ్ముడి అల్లుడు బోలెన్ శ్రీనివాసరావు సాంబశివరావుతో వివాదానికి దిగాడు. ఈ స్థలం వివాదం కాస్త ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాసరావు సాంబశివరావుపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. సాంబశివరావు ఛాతీపై, ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో ఆయన తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఘోరం జరిగిన అనంతరం నిందితుడు శ్రీనివాసరావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు సాయంత్రానికే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ ధర్మేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈడుపుగల్లు అంటే ఈడుపుగల్లు, గోశాల రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. రోడ్డుకి అటువైపు గోశాల, ఇటువైపు ఈడుపుగల్లు. ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బడ్డీకో బావ అంటే డిసీజ్డ్ సాంబశివరావు, ఉప్పాల సాంబశివరావు 68 years. అతను ఒక చిన్న బల్ల వేసుకుని సిగరెట్లు గట్ట అమ్ముకుంటాడు. ఆ పక్కనే మరదలో వీర్రాఘవమ్మ ఉప్పాల, ఆవిడ కూడా వ్యాపారం చేసుకుంటాడు. ఈ సందర్భంలో 17వ తారీఖు సాయంకాలం అక్కడ మట్టి సర్దుకోవటం, ఆ బిజినెస్ చేసుకునే చోట అనీవెన్గా ఉండటం వల్ల వీర్రాఘవమ్మ విడో, భర్త లేడు, వాళ్ళ తమ్ముడు మరియు అల్లుడు కూడా, ఈ శ్రీను, బోలెం శ్రీను, అతను తండ్రి పేరు గోపాలం, బట్లపల్లి నుంచి వచ్చాడండి. వచ్చి వాళ్ళ అక్కకి సపోర్ట్గా ఆవిడ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర, ఆ బల్ల దగ్గర మట్టి సర్దుతుంటే ఈ మన డిసీజ్డ్ అంటే చనిపోయిన సాంబశివరావు అతను ఏదో దాని గురించి మాట పెరిగింది. వీళ్ళిద్దరి మధ్యన కూడా, ఈ రెండు కుటుంబాల మధ్యన కూడా గతం నుంచి చిల్లర తగాదాలు ఎప్పుడు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇద్దరు నైబర్గా ఉంటారు, పక్క పక్కనే కొట్లు పెట్టుకొని ఉండటం వల్ల వాళ్ళ మధ్యన కొంత వివాదం ఉంది గతం నుంచి కూడా. ఆ వివాదాన్ని పురస్కరించుకొని ఈ పెద్ద ఆయన సాంబశివరావుని ఈ బోలెన్ శ్రీను చాలా ఉద్రేకంగా కొట్టడంతో ఆ ముసలాతను సాంబశివరావు కొలాప్స్ అయిపోయాడు. తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళే ప్రయత్నంలోనే అతను చనిపోయాడు. దీని మీద 17వ తారీఖు అదే రోజు రాత్రి మర్డర్ కేసు కట్టి దాని మీద దర్యాప్తు మన పెనమలూరు ఇన్స్పెక్టర్ గారు, కంకిపాడికి ఇన్ఛార్జి కాబట్టి నామాల వెంకటనారాయణ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి నిన్న ముద్దాయి బోలెన్ శ్రీను, తండ్రి పేరు గోపాలం, ఇతనిది బట్లపల్లి మర్రి, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యన మన ఏరియాలో, మన సబ్ డివిజన్లో చాలా చిన్న ఇష్యూలకి తగాదాలు పెట్టుకొని కొట్టుకోవటం వల్ల ప్రాణ నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రజలకి చెప్పేది, ఏ విషయాన్నైనా మాటలతో పరిష్కరించుకోవాలి, కానీ కొట్లాట వరకే వెళ్తే ప్రాణహాని వరకే వెళ్ళిపోతుంది. ఈ మధ్య మన కంకిపాడులోనే అల్లుడు మామ చిన్న వివాదం,
అల్లుడు కొట్టాడు, మామ అక్కడికక్కడే కొలాప్స్ అయిపోయాడు, చనిపోయాడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.